నిన్న పెట్టిన వీడియోలో ఆ టెంపుల్ ఎక్కడ అనైతే కమెంట్ చేశారు కదండి. ఎక్కడో కాదు, మన గుంటూరులోనే వేమవరంలో అయితే మాత్రం శివాలయం అయితే ఉంటుంది. నేనైతే నిజం చెప్పాలంటే శివాలయాన్ని అయితే మాత్రం అస్సలు వీడియో తీయాలనిపించలేదు నాకు. ఆ వీడియో మీద కూడా ధ్యాస వెళ్ళలేదనమాట. బయట అయితే తీశాను, ఆ దర్శనం చేసుకున్నాను చక్కగా. ఇక నేనైతే సోమవారం రోజు అయితే మాత్రం వెళ్ళాను. నిజం చెప్పాలంటే అన్నీ కలిసి వచ్చాయన్నమాట నాకు ఆ రోజు. ఇక నేనైతే మాత్రం ఉపవాసం అయితే ఉన్నాను. ఇక చాలాసేపు అయితే మాత్రం గుళ్ళోనే ఉన్నాము. ఇక మేము ఇంటికి వచ్చేసరికి అయితే మాత్రం 2 అయింది టైము. నేను మాత్రం ఒక్కటే కోరుకున్నాను ఆ దేవుణ్ణి, ఎందుకంటే నాకు కొంచెం నీరసం రాకుండా ఆ శక్తిని అయితే ప్రసాదించండి, ఉపవాసం ఉండే శక్తులని. ఎందుకంటే నేను 2 ఇయర్స్గా అయితే మాత్రం ఏ ఉపవాసాలు ఉండట్లేదు, పూజలు కూడా చేయట్లేదు కార్తీక మాసం వచ్చినప్పుడు. ఇక లాస్ట్ ఇయర్ అయితే మాత్రం నాకు అస్సలు బాగాలేదు, అందువల్ల అయితే మాత్రం ఒక్కరోజు కూడా చేయలేకపోయాను. నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ సంవత్సరమైనా చేసుకుందామని మనసు కనిపించి పొద్దున్నే అయితే లేచి ఉదయం సాయంత్రం అయితే చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఉపవాసం ఉన్న ప్రతిసారి బాగా నిద్ర వచ్చేది, మత్తుగా అలాగే నీరసం వచ్చేది. ఈ రెండు మాత్రం ఈసారి అయితే అస్సలు లేవు. నేనైతే మాత్రం నిజం చెప్పాలంటే గట్టిగా ఉపవాసమే ఉంటాను, కనీసం నీళ్లు కూడా తాగను. చాలామంది కాయలు తినొచ్చు, అలాగే పాలు తాగొచ్చు అంటారు, కానీ నేనైతే మాత్రం ఎప్పుడు తీసుకోను. నాకు ఎలా ఉండడమే ఇష్టము. ఇక నేనైతే సాయంత్రానికి దేవుడికి అయితే మాత్రం పొంగలి అలాగే పులిహోర చేశాను, ఇక పప్పు చేశాను. ఇక నాకైతే మాత్రం రైస్లోకి తినడానికైతే మాత్రం కొంచెం టమాటా రోటి పచ్చడి చేసుకున్నాను, అలాగే 4 బీన్స్ 2 క్యారెట్లు ఉంటే అవి మాత్రం ఫ్రై చేసి ఇవన్నీ పక్కన పెట్టేశాను. నాకు పులిహోరలోకి తాలింపు ఎక్కువగా ఉంటే ఇష్టం, అందుకని తాలింపు గింజలు పల్లీలు అయితే మాత్రం కాస్త ఎక్కువ అయితే వేసుకున్నాను. ఈ రోజు అయితే మాత్రం చక్కగా గడిచిపోయింది ఆ భగవంతుడి దయ వల్ల. ఇక నక్షత్ర దర్శనం తర్వాత మనం తినాలి కాబట్టి నిజం చెప్పాలంటే కారు మబ్బులు కమ్ముకుని వచ్చేసాయి. అసలు ఒక్క చుక్కు కూడా కనపడలేదనమాట. చందమామ కూడా ఎక్కడో మేఘాల్లో దాక్కుంది. అలా పైకి వెళ్తే మొత్తం చీకటిగా అనిపించింది. సరే అని చెప్పేసి అలా దండం పెట్టుకుని అయితే మాత్రం వచ్చి అయితే తిన్నాను. ఇంకా నిన్న వీడియో లింక్ అయితే మాత్రం కింద ఇస్తాను చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.